ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనకి దిక్కులుగా ఉన్నప్పుడు మధ్యస్థానం అనేది ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. మనకి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువును ఈ దిక్కుల్లో ఉంటాయి కార్నర్లో. మనకి ఇవి 8, 4 దిక్కులు 4 దిక్కులు కలిపి 8. ఈ విధంగా గృహాన్ని కట్టుకునేటప్పుడే మనకి వాస్తు నియమాలన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి వీధిక్కుల్లో మనం ఎక్కువ వీడియోలు కూడా మీకు హౌస్లో కూడా నేను పెడతాం జరుగుతుంది. అక్కడ మనకి ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇదే విధంగా మనకి కొలతలు తీసుకోవడం జరుగుతుంది. విధంగా కొలతలు తీసుకునేటప్పుడు ఈ భాగం ఇక్కడ మనకి ఈస్ట్ వచ్చిన కార్నరు ఇది తూర్పుగా భావించి ఇక్కడ బోర్లు అనేది వేయటం జరుగుతుంది. ఈ బోర్ భాగం బోర్ పాయింట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఈశాన్యం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఆగ్నేయంగా ప్లాన్లు అనేది ఇస్తున్నారు. దీంట్లో మనకి పెద్ద పెద్ద సిద్ధాంతులు కూడా పేరు మోసిన వాళ్ళు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధానాన్ని పాటిస్తడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా పాటించినప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పులు ఇక వీళ్ళు అనుకో అని చెప్పి ఈ భాగాలు ఏదైతే చేశారో ఇక్కడ మెట్లు అనేది ల్యాండింగ్ చేస్తున్నారు. ఈ మెట్లు అనేది ల్యాండింగ్ చేస్తున్నారు. ఇలా మెట్లు తీసుకునేటప్పుడు ఇది తూర్పు నుంచి ఒక్కోసారి మనకి ఈశాన్య భాగం వరకు కూడా మెట్లు పడటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మెట్లు కట్టడం వల్ల తూర్పు నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని కూడా దీనివల్ల మైనస్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇలాంటిది మనం తప్పు అని చెప్పి రిమూవ్ చేయటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కట్టుకున్న గృహాలకి ఈ స్థలం పొడుగు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ వరకు ఉందనుకోండి, ఏదైతే ఈ భాగాలు అప్పుడు ఈ మెట్లు అనేది ముందుకుంటాయి కాబట్టి ఈశాన్య భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈశాన్యంలో పడదు. ఇలా కట్టుకోవడం ఎక్కువ స్థలం పొడుగునేటప్పుడు ఈ విధానం కట్టవచ్చు. అప్పుడు మెట్లు ఇక్కడ ఉండేటప్పుడు ఇది అంతగా దోషం ఉండదు. మనం వీటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. చిన్న కట్టుకునేటప్పుడు అనేది ఈ విధంగా కడితే మాత్రం చాలా నష్టాలు అనేది కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి.